వాస్తవానికి అది ఒక సందర్భమే కానీ చర్చ మొత్తం ఇవాళ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య మీదే కొనసాగింది. కాంట్రాక్టు అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతకవలసిన అవసరం. అది నైతికంగా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం ఇవ్వటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది. అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోవటం సమర్థనీయం కాదు. వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే తర్వాత మిగతా ఎలవెన్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేసిండ్రు. అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది, ఒక చర్చకు కూడా తెరలేసింది. ఈ సందర్భంగా అందరం కూడా పూనుకొని ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కూడా ఇవాళ ఒక నిర్ణయం, ఈ చర్చ సందర్భంగా ఒక అభిప్రాయం కూడా ఇక్కడ బలంగా వ్యక్తమైంది. ఇవాళ అందరం కూడా కోరుకున్న రెండో విషయం ఏంటంటే రాజకీయాలు అనేవి విలువల పునరుద్ధరణకు దారితీయాలి. అది చాలా ప్రధానంగా అందరి నుంచి వచ్చినటువంటి సూచన. పూర్వంలో మనకు కర్పూరి ఠాకూర్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, మన రాష్ట్రంలో గుమ్మడి నర్సయ్య కానీ లేకపోతే ఇప్పటికీ ఉన్న పనిచేస్తున్నటువంటి చాలామంది, గతంలో బంగారయ్య గారు కానీ, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభలో పనిచేసిన వాళ్ళు, తర్వాత వావిలాల గోపాలకృష్ణయ్య గారు, వీళ్ళంతా ఒక విలువలకు నిలబడి ఒక లక్ష్య సాధన కోసం పనిచేశారు. చాలా పార్టీల్లో కూడా అట్లాంటి నాయకులు ఉన్నారు. మచ్చు కొందరి పేర్లు మాత్రమే చెప్తున్నా. అటువంటి రాజకీయాలను ఇవాళ పాటించవలసి ఉంటుంది అని అందరూ సూచన చేశారు. ఆ మేరకు ఖచ్చితంగా నిబద్ధతతో విలువలకు కట్టుబడి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వారధిగా నిలుస్తానని, ఎమ్మెల్సీ అనేది కేవలం ఈ ఉద్యమ ఆకాంక్షల వ్యక్తీకరణలో భాగంగానే ఒక అవకాశం దొరికింది కాబట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తాను.